దర్శనం అయిపోయిన తర్వాత కొండ కిందకి వచ్చాము. ఫుల్ వర్షం అనమాట. ఇంకా మార్నింగ్ ఎలాగో టిఫిన్ చేయలేదు. ఎలా అయినా లంచ్ చేద్దాం, మంచి హోటల్కి వెళ్దాం అని చెప్పేసి సుబ్బయ్య గారి హోటల్కి వచ్చాము. ఇంకా తెలిసిందే కదా, సుబ్బయ్య గారి హోటల్ అంటే మంచి ట్రెడిషనల్గా అరిటాకుల్లో వాళ్ళ కాకినాడ వాళ్ళ మాట తీరుతో మంచిగా సర్వ్ చేశారు. ఫ్రెండ్లీగా అనిపించింది. ఫస్ట్ స్వీట్తో సర్వ్ చేశారనమాట. మా పాపకైతే తను కూడా అంత స్వీట్ తిందు, కానీ ఆ రోజు ఎందుకో కొంచెం తినింది. ఆ పూర్ణం పైన ఉంటుంది కదా, అదైతే తినింది. వాళ్ళు సర్వ్ చేసినవన్నీ స్వీట్, హాట్, రసము, సాంబార్ అన్నీ కంప్లీట్లీ చాలా బాగా నచ్చిందనమాట. ఆకలితో ఉన్నాం కాబట్టి అందరం ఒక పట్టు పట్టాము. ఎంత తిన్నాము అంటే నెక్స్ట్ డే టిఫిన్ వరకు మాకు ఆకలే వేయలేదు, అంత బాగా తిన్నాం అనమాట. మళ్ళీ జర్నీ చేయాలి, ఆ జర్నీలో ఫుడ్ ఎలా ఉంటుందని అనుకొని మంచిగా అయితే తినేసాం. మేము తింటుంటే పాపం పిల్లల్ని వాళ్ళు పట్టుకున్నారు కూడా, డిస్టర్బ్ లేకుండా తిన్నాం అనమాట. హ్యాపీగా అనిపించింది. పాప కూడా వేరే పాపతో వీడియో నచ్చితే లైక్ చేసి